సో ఇదంతా కారణం రావడానికి అటు ట్రంప్ ఇటు నరేంద్ర మోడీ గారి మధ్య జరిగినటువంటి ఒక ఇగో క్లాష్ వలన ఇదంతా జరిగింది అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ ఏదో ప్రపోజ్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారికి అడిగితే ఆయన నో అన్నారని, ఆ కారణంగానే ఇవన్నీ జరిగాయని చెప్పి అంటున్నారు. నిజమేనా? అంటే చేయమని ఉండొచ్చు, చేయమని ఉండొచ్చు. ఒకవేళ అటువంటిది చేస్తే ఇప్పుడు ప్రపంచం ఎట్లా చూస్తుంది? పాకిస్తాన్, భారత్ రెండింటిని ఈక్వల్ గా చూస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాడు ఓపెన్ గా చేశాడు కదా, ప్రకటించాడు కదా. అందుకని వాడు చేసిందే మనం చేస్తే అంటే ఇద్దరు కలిసి అమెరికాని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు 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 కొట్టుకుంటారు, కానీ వాడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాడికి వజన్ చేస్తారనేటువంటి అభిప్రాయం వస్తుంది. రెండోది, దానికంటే ముందు అమెరికా మన మీద చేస్తున్నటువంటి ఒత్తిడి ఏమిటి? ఒత్తిడి అంటే మన వ్యవసాయ రంగాన్ని, మన పౌల్ట్రీని, అదేవిధంగా మన పాడి పరిశ్రమని, వీటన్నింటిని కూడా ఈ మార్కెట్ లోకి వాడి ఉత్పత్తుల్ని అలో చేయమని చెప్పేసి ప్రధానమైనటువంటి ఒత్తిడి. అక్కడే అసలైనటువంటి క్లాష్. ఆ క్లాష్ తోనే అది కనుక చేసేట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, వెంటనే ప్రభావితం అవుతుంది. ముందు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రొయ్యల రైతులు తక్షణమే ఏ విధమైనటువంటి ప్రభావం పడిందో మనం చూస్తున్నాం కదా. అందుకని మన వ్యవసాయ రంగానికి, మన పాడి పరిశ్రమకి, మన కోళ్ల పరిశ్రమకి దెబ్బ అని ఇప్పుడు కాదు, నరేంద్ర మోడీ రాకముందే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీదనే ఒత్తిడి చేసింది అమెరికా. 2014 ముందు అమెరికా ఒత్తిడి చేస్తే అప్పుడు మన్మోహన్ సింగ్ కూడా లొంగలేదు. లొంగకపోతే ఏం చేశారంటే తర్వాత అదే ఒత్తిడి కొనసాగిస్తామంటే, కోడి మాంసం కాదు మేము బాతు మాంసం దిగుమతులుగా అనుమతిస్తామని చెప్పేసి బాతు మాంసం మీద ఉన్నటువంటి పన్నును తగ్గించారు. అంటే ఏదో ఒక సంతుష్టీకరణ అంటున్నాం కదా. అందుకని కోడి మాంసం మీద కానీ, లేకపోతే జున్ను లేదా ఇతర డైరీ ప్రోడక్ట్స్ మీద, ఇటువంటి వాటి మీద మాత్రం లొంగట్లేదు. సో మొత్తం మీద రాబోయే రోజుల్లో ఇప్పుడు పుతిన్ రాబోతున్నారు ఇండియాకి, జిన్పింగ్ రాబోతున్నారు. అంటే ఈ రాకపోకలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అమెరికాకి ఖచ్చితంగా ప్రమాదమేనా? ప్రమాదం అంటే ఏ విధంగా ప్రమాదం? ప్రపంచంలో దాని పలుకుబడి తగ్గిపోద్ది. ఈ 3 దేశాలు ఒకటి అవుతున్నాయి, దగ్గర అవుతున్నాయి అమెరికాకి అనేటువంటి అభిప్రాయం మిగతా దేశాల్లో కలిగితే మిగిలిన దేశాలన్నీ వీళ్ళ వైపు వస్తాయి కదా. ఇప్పుడు తటస్థంగా ఉన్నటువంటి దేశాలు ఇటు మొక్కుతాయి కదా. ఇటు మొక్కటం అంటే అమెరికా పలుకుబడిని మేము లెక్క చేయనట్టు. అమెరికా పలుకుబడిని లెక్క చేయకపోతే ఇంకా ఇప్పుడు మనం చూసాం, బంగ్లాదేశ్ ఏ విధమైనటువంటి వైఖరి తీసుకుందో చూసాము. బెదిరించాడు హసీనా ఉండగానే, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి వాడు చైనా వైపు మొగ్గాడు. శ్రీలంక, ఇట్లాంటి చిన్న చిన్న దేశాలు కూడా అమెరికాని ఖాతరు చేయకుండా ఓరాబే అన్నట్టుగా అంటే అది అమెరికాకి మొత్తంగా ప్రపంచంలోనే దానికి ఆ విధంగా నష్టం. ఇప్పుడు జెలెన్స్కీ కూడా రాబోతున్నారు, ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఆయన కూడా ఇండియాకి రాబోతున్నారు అంటున్నారు. ఆ రాక అనేది యుద్ధాన్ని ముగింపు దిశగా ఆలోచించచ్చా? మన దేశం వచ్చి అతను చేసేది ఏం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో మన ప్రమేయం కానీ లేదా మన ప్రభావం కానీ అక్కడేమి పనిచేయదు. ఒకటే చెప్పాడు పుతిన్, మా షరతుల మీద అయితే మేము ఇదిగో ఈ క్షణమే దాడులను ఆపేస్తాము, మా షరతులు కాకుండా చేసేట్లయితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అమెరికాకి అదే చెప్పాడు, ఐరోపా దేశాలకు అదే చెప్పాడు. రేపు నరేంద్ర మోడీ గారు అడిగినా కూడా అదే చెప్తారు. మీకెందుకండి, మీరు మధ్యలో అట్లా ఉండండి, తటస్థంగా ఉన్నారు కదా మీరు, దానికే పరిమితంగా అండి, మీరు జోక్యం చేసుకోవద్దు అని పైకి చెప్పడు. కానీ ఇప్పుడు ఆయన రాక అనేది, పుతిన్ రాక కానీ, జిన్పింగ్ రాక కానీ, లేదంటే జెలెన్స్కీ రాక కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు యుద్ధాన్ని ఆపేసి సామరస్యంగా వెళ్ళాలి అనే దానికి పనికిరావు అంటారా? పనికిరావు అంటే అసలైనటువంటి సమస్య తీరకుండా యుద్ధాన్ని ఆపేస్తే పుతిన్ ఒక్క క్షణం అక్కడ అధికారంలో ఉండడు. జనం తరివేస్తారు పుతిన్ని. 3.5 ఏళ్ల నుంచి నువ్వు ఎందుకు యుద్ధం చేశావు, నువ్వు సాధించింది ఏమిటి అని చెప్పేసి పుతిన్ జనం తరివేస్తారు.
అందుకని పుతిన్ కూడా సమస్య కదా. ఇప్పుడు యుద్ధం ఆపే ఆ, అంశం జెలెన్స్కీ కోర్టులో ఉందంటారా లేదా పుతిన్ కోర్టులో ఉందంటారా? జెలెన్స్కీ అనేటువంటి వాడు ఒక పప్పెట్ అండి, ఒక తోలు బొమ్మ. అమెరికా వాడు పశ్చిమ దేశాలు ఆడించేటువంటి ఒక తోలు బొమ్మ. ఓకే. ఇప్పుడు జెలెన్స్కీ పరిస్థితి ఏముందంటే, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఒకవేళ ఆ రష్యా షరతులతోటి యుద్ధాన్ని ఆపేయడానికి అంగీకరిస్తే, యుద్ధాన్ని ఆపేసినా కూడా జెలెన్స్కీ గెలవడు. ఓకే. ఎందుకు ఆపేసావు, ఎందుకు యుద్ధం చేసావు? ఆ చేసుకున్న రాజీ ఏదో 3.5 ఏళ్ల క్రితమే చేసుకుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు, ఇంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు, ఇంత ఉమ్. నాశనం అయి ఉండేది కాదు అని చెప్పేసి వాడికి కూడా అదే పరిస్థితి. పుతిన్కి ఓకే. ఎట్లాగైతే ఏమి తేలకుండా చేస్తే పుతిన్కి ఏ విధమైనటువంటి వ్యతిరేకత వస్తుందో, పుతిన్కి లొంగిపోతే జెలెన్స్కీ కూడా అదే పరిస్థితి. ఓకే. సో రాజకీయ కోణం నుంచి నేను చూస్తే ఆ ఆ సో కోణంలో చూస్తే ఓవరాల్ గా ఈ పరిణామాలన్నీ, అంతర్జాతీయ పరిణామాలన్నీ భారతదేశానికి అనుకూలంగా కనిపిస్తున్నాయా? అనుకూలంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక అనుకూలంగా ఉంటాయి. ఎందుకు అంటే మనం పాత హిస్టరీలోకి వెళ్ళాలి. దాన్ని కూడా మనం చూస్తే కానీ ఉమ్. ఇప్పుడు ఆ రోజు అంటే నెహ్రూ హయాంలో భారతదేశం మీద అమెరికా తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. మీరు ఓకే. మాతో చేరండి, ఉమ్. సోవియట్ యూనియన్ మీరు వ్యతిరేకంగా మా క్యాంపులో చేరండి అని చెప్పేసి ఒత్తిడి చేసింది. అప్పుడు ఉమ్. కూడా ఇదే కథ. ఓకే. ఆ విధంగా రాజకీయంగా చేరమంటాం తప్ప, ఆ రోజు మన దేశంలో ఉన్నటువంటి ఆహార కొరత లేకపోతే ఇతర పరిశ్రమలు ఇటువంటి వాటి అన్నిటికీ ఒక్క సాయం కూడా చేయలేదు ఓకే. అమెరికా. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేయడానికి సోవియట్ యూనియన్ ముందుకు వచ్చింది. అయితే అప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి పాలకవర్గం, అంటే అప్పుడు కూడా కార్పొరేట్లే, ఇప్పుడు మనం ఏదైతే ఉమ్. భాష అనుకున్నాం అప్పుడు కూడా కార్పొరేట్లే, వాళ్ళ యొక్క చొరవతో ఏంటంటే మనం అటు వెళ్ళినట్టు ఉండొద్దు, ఇటు వెళ్ళినట్టు ఉండొద్దు, అలీనం తటస్థంగా ఉందాం అనే ఉమ్. పేరుతోటి తటస్థంగా ఉంటూ అటు రష్యా నుంచి లబ్ధి పొందారు, సోవియట్ ఉమ్. యూనియన్ నుంచి, ఇటు అమెరికా నుంచి లబ్ధి పొందారు. సేమ్ ఇప్పుడు కూడా అంతేనంటారా? ఇప్పుడు కూడా అయితే ఇప్పటికీ అప్పటికి తేడాలు ఉన్నాయి కొన్ని. అందుకని ఉమ్. ఇప్పుడు ఏమి చేస్తారు, ఇప్పుడు కూడా నా అభిప్రాయం ప్రకారం మన ఇండియన్ కార్పొరేట్లు అమెరికా బెదిరింపుల్ని తట్టుకోవడానికి ఆనాడు నెహ్రూ ఎట్లాగైతే సోవియట్ వైపు మొగ్గాడో, ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ ద్వారా చైనా వైపు మొగ్గించి వాళ్ళ నుంచి కూడా రాయితీలు పొందటానికి, అమెరికా ఓకే. నుంచి కూడా రాయితీలు పొందటానికి